అంతా ఈ టెక్నాలజీ మీదే మనం బ్రతుకుతున్నాం. మొట్టమొదట ఏది కనిపెట్టినా ఆశ్చర్యకరంగా ఉంది, అది తర్వాత ఎక్కువైపోయింది. దానివల్ల ఇంత మనం ఎందుకు కనిపెట్టాము అని ఇప్పుడు ఆ శాస్త్రవేత్తలు కూడా ఇంకా టెక్నాలజీని పెంచవద్దు అన్నా ఇంకా ఆగే పరిస్థితిలో లేదు. ఎంతో కష్టపడి ఓవర్ బ్రిడ్జి ఎక్కితే అక్కడి నుంచి దిగాలి అంటే మనం బ్రేక్ వేసినా మనకు తెలియకుండా వెళ్ళిపోతుంది. ఆ పరిస్థితిలో ఉంది ఈనాటి ప్రపంచం. అందరికీ ఒక మనవి, ప్రధానంగా మళ్ళీ కొత్త వైరస్ ఒకటి ప్రపంచంలో వ్యాపిస్తున్నది. అది చైనా దేశం నుండే వస్తున్నది అని వినికిడి. మరి ఇలా ఆ దేశంలో నుంచి ఇప్పటికి ఒకటి కరోనా వైరస్ తర్వాత 2 వైరస్లు వచ్చినాయి. ఇప్పుడు 3వ వైరస్ వస్తున్నది అంటే మరి పెద్ద వాళ్ళందరూ చేరి ఎవరు ఈ పని చేస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే తర్వాత తరాలు కూడా ఏవి భారతదేశంలో మిగలవు. మన తరం ఇంకా తట్టుకుంటున్నది, చిన్న పిల్లలకు వస్తే తట్టుకోవటం లేదు అని మనకి వార్తలు అందుతున్నాయి. ఏదో గోదాము దయ వల్ల మనం ఇంకా గట్టిగా 6 రోజుల్లోకి వచ్చేసాం. ఈ వ్రతాన్ని మనం పూర్తి చేసుకోవటం ఎంత ముఖ్యమో అందరూ తగు జాగ్రత్తలు పాటించటం కూడా అంతే ముఖ్యమని మనవి చేస్తూ, అందరూ కూడా నరసింహస్వామికి సంబంధించినటువంటి ఒక శ్లోకాన్ని మననం చేసుకోండి. 2 శ్లోకాలు అవి మనకి ఈ ఆపత్కాలంలో రక్షణగా నిలుస్తాయి. ఎందుకని అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క నమ్మకం ఉంటుంది. కానీ నృసింహస్వామి చాలా భీకరమైనటువంటి విషప్రయోగాలకి కూడా అధిపతి అయి పోగొడతాడు అని ఆయన శ్లోకాలు చెప్తున్నందువల్ల నేను ఇందాకన స్నానం చేసి బయలుదేరి వచ్చే ముందు వచ్చిన సూచన మళ్ళీ మరచిపోతానేమోనని ముందుగా ఆవిష్కరిస్తున్నాను. మొట్టమొదటిసారి కరోనా వచ్చినప్పుడు నా హితులకి శ్రేయోభిలాషులకి ఒక సంపుటీకరణతో నృసింహ మంత్రాలను పంపించాను. అలాగే సుదర్శన శ్లోకాలు పంపించాను. మొదటిసారి కరోనా ఎవరిని ఏం చేయలేకపోయింది, మా ఇంట్లో కూడా. రెండవసారి ఇంకేం చేస్తుందలే మనం జాగ్రత్తగా ఉన్నాం అనుకున్నప్పుడు ఆదమరచి నిద్రపోతున్న శత్రువు కొట్టినట్లుగా చేసింది. కనుక మన జాగ్రత్తలో మనం ఉంటూ మనం భగవన్నామం చేసుకుందాం. భగవన్నామం తప్ప మనకి గతి శరణ్యము మరొకటి లేవు అని విన్నపం చేస్తున్నాను. ఇవాళ స్వామికి సంబంధించిన పాశురం కనుక మంగళవారం ఆయనకి, కొంతమంది బుధవారం శుక్రవారాలు చేస్తారు, కానీ మంగళవారానికి కూడా ఆయన ప్రభావం ఉంటుంది. అందువలన నేను నాకున్నటువంటి అంశాన్ని మీ ముందు ఉంచుతున్నాను. అప్పుడు అందరికీ వచ్చిన శ్లోకాలే ఒకసారి గుర్తు చేస్తాను. వాటిని నిత్యము అనుసంధానం చేసుకుందాం. ఆ భగవంతుడి కృపకి మనం పాత్రులమవుదాం. మనం ఎప్పుడూ కూడా ఇంకా నాకు ఓపిక లేదు, నేను చెయ్యను అనే 3 మాటలు అనకూడదు అని పెద్దలు చెప్తారు. ఏ పని పెట్టుకున్నా ముందు ఆ చెయ్యగలము అనేటటువంటి సానుకూలమైన ఆలోచనతో మనం అడుగు వేస్తే ఎలాగోలాగా 10 మంది కలుస్తారు. రథం లాగేవాళ్ళు ముందు 10 మంది ఉంటే తర్వాత 100 మంది వస్తారు, మనకి శ్రమ తగ్గుతుంది. మనమే ముందు కాదు అనుకుంటే అసలు అవదు. అందుకనే ద్వారపాలకుల్ని కోరినప్పుడు కూడా మాతా అదే అమ్మా వాయాలమున్నమున్నమ్మ అదే అమ్మా, నువ్వు నోరు తెరిచి నే తలుపు తీయను అనబోకు. దానికి రంగనాథాచార్యుల వారు కూడా వలదు కాదనవలదు, వలదనవలదు అని వాకిలి తీయమని కోరుకుంటారు. అలా మనకి మనమే శకున పక్షులమై చెడు మాట్లాడుకోకుండా మంచిగా ఉండేటటువంటి ప్రయత్నం చేద్దామని గోష్ఠికి విజ్ఞప్తి చేస్తూ